Hi everyone, welcome to IPO Investments. లాస్ట్ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్లో నేను మమతా మిషనరీ ఐపీఓని కొంచెం అవాయిడ్ చేశాను. బట్ ఆ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లోకి రాగానే మంచి లీస్టింగ్ గెయిన్స్ని ఇచ్చింది. మీరు చూడొచ్చు కంపెనీ అనేది ఎంత మంచి లీస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది అనేది. అదే సెక్టార్ నుంచి వస్తున్న కంపెనీ ఈ స్టాండర్డ్ గ్లాస్ కంపెనీ. ఆ కంపెనీ ఈ కంపెనీ రెండు కూడా క్యాపిటల్ గూడ్స్ నాన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సెక్టార్ నుంచి వస్తున్న కంపెనీస్. ఆ కంపెనీ అయినా ఈ కంపెనీ అయినా కూడా రెండు ప్రొడక్షన్ బేస్డ్ రిలేటెడ్గానే ఉన్న కంపెనీస్. అండ్ ఆ కంపెనీ నుంచి మమతా మిషనరీ కంపెనీ నుంచి మనకి కవర్స్ అండ్ పౌచెస్ ప్యాకింగ్ సర్వీసెస్ రిలేటెడ్గా మెషినరీస్ని ప్రొవైడ్ చేస్తే వీళ్ళు క్లియర్గా ఫార్మాసిటికల్ కంపెనీస్కి అండ్ కెమికల్ సెక్టార్ కంపెనీస్కి కావాల్సిన ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి ఇస్తారు. అండ్ వీళ్ళ కెపాసిటీ వచ్చి చూస్తే మార్కెట్లో ఏదైనా ఒక కంపెనీ ఫార్మా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నా, కెమికల్ సెక్టార్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు పర్ఫెక్ట్గా ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ని ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఇంజనీరింగ్ కూడా చేసి డిజైన్ చేసి ఎస్టాబ్లిష్ చేయగలిగే అంత కెపాసిటీ ఉన్న కంపెనీ. అండ్ వీళ్ళు చూసుకుంటే విత్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఏ రేంజ్ ఆఫ్ గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ రియాక్టర్స్, రిసీవర్స్, స్టోరేజ్ ట్యాంక్స్, హీట్ ఎక్స్చేంజర్స్ అండ్ డ్రైయర్స్. చాలా ఉన్నాయి. అరే ఏంటి రియాక్టర్స్ ఏంటి, డ్రైయర్స్ ఏంటి, ఈ హీట్ ఎక్స్చేంజర్స్ ఏంటి, ట్యాంక్స్ ఏంటి అంటే ఫార్మా కంపెనీస్కి చాలా అవసరం. స్టోరేజ్ ట్యాంక్స్ కావాలి, హీట్ ట్రాన్సాక్షన్స్ కావాలి, అలాంటిది కెమికల్ డ్రై చేసే ఎక్విప్మెంట్స్ కావాలి, ట్యాబ్లెట్స్ తయారు చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. సో వాటికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయగలిగి ఇచ్చేంత కెపాసిటీ ఉన్నవాళ్ళు. అండ్ క్లియర్గా ఈ కంపెనీ అనేది ఎక్కడో లేదు, మన హైదరాబాద్ జిరిమెట్లలోనే ఉంది. వీళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, ఇవి నేను చూస్తే కొంచెం నాకు ఐడియా వస్తుంది అనుకుంటే మీరు చూడొచ్చు. ప్రోడక్ట్స్ వచ్చేసి గ్లాస్ లైన్డ్ ఏఈ రియాక్టర్, గ్లాస్ లైన్డ్ సిఈ రియాక్టర్, గ్లాస్ లైన్డ్ డిఈ రియాక్టర్, గ్లాస్ లైన్డ్ రియాక్టర్. అండ్ క్లియర్గా స్టోరేజ్ ట్యాంక్స్, డ్రైయర్స్ అండ్ అంటే పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, సాల్వేర్ రికవరీ సిస్టమ్, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా రియల్ టైంలో ఫార్మా కంపెనీస్కి చాలా బాగా ఉపయోగపడేటివి. మ్యాక్సిమం హైదరాబాద్లో మీరు చూడొచ్చు ఫార్మా సెక్టార్ స్టాక్ కంపెనీస్ అంటే ఫార్మా సెక్టార్ కంపెనీస్ అనేటివి ఎన్ని ఉన్నాయి. అండ్ వాటికి మేజర్గా 60% ఆఫ్ సప్లై అనేది వాటికి కావాల్సిన సప్లైలో 60% ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళ దగ్గర నుంచి వెళ్తాయి. అది మ్యాక్సిమం నేను ఒక ఆర్టికల్లో చదివాను, బట్ అది క్లియర్గా రిప్రజెంట్ చేద్దామంటే మళ్ళీ దొరకలేదు. సో మీరు చూడొచ్చు ప్రోడక్ట్ నీడ్ అనేది ఎంత బాగా ఉంది అనేది. అండ్ క్లియర్గా వీళ్ళు అసలు ఎందుకు వస్తున్నారా ఇప్పుడు బిజినెస్ చూస్తే పర్ఫెక్ట్గానే ఉంది. వీళ్ళు మంచి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని కలిగి ఉన్నారు. కెమికల్ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్ కంపెనీస్కి కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేసి ఇవ్వగలుగుతారు. వీళ్ళ బిజినెస్ అనేది ఫుల్లీ స్ట్రాంగ్ అండ్ వెరీ రిక్వైరబుల్ ప్రోడక్ట్స్ ఫర్ ఫార్మా అండ్ కెమికల్ సెక్టార్ అనేది అర్థమవుతుంది అని అనుకుంటే మనం నెక్స్ట్ ఆలోచించాల్సింది క్లియర్గా ఈ కంపెనీ అసలు ఐపీఓకి ఎందుకు వస్తుంది, ఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయా రావా అంటే మాత్రం ఒకటి బాగా గుర్తుంచుకోండి. క్యాపిటల్ గూడ్స్ నాన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కంపెనీస్లో ఏ కంపెనీనైనా చూడండి, ఆ కంపెనీ నుంచి ఒకవేళ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయితే మాత్రం మ్యాక్సిమం ఆ కంపెనీస్ అనేటివి 1x రిటర్న్ ఇవ్వకుండా మాత్రం ఎప్పుడూ ఆ మూమెంటంని క్లోజ్ చేసుకోలేదు. సో మీరు మమతా మిషనరీ చూడండి, లీస్టింగ్లోనే 1x రిటర్న్ వరకు ఇచ్చింది. సో మీరు ఈ కంపెనీ నుంచి ఇంత మంచి కంపెనీ క్లియర్గా అది ఓన్లీ కవర్స్ రిలేటెడ్గా, ప్యాకింగ్ పౌచెస్ రిలేటెడ్గా అండ్ ప్యాకింగ్ మిషనరీస్ రిలేటెడ్గా ఉంది. బట్ ఇది అలా కాదు కదా, కవర్స్ ప్యాకింగ్ కవర్స్ కాదు కదా, ఇది క్లియర్గా ఫార్మా సెక్టార్ కావాల్సిన డ్రైయర్స్ కానివ్వండి, రియాక్టర్స్ కానివ్వండి, స్టోరేజ్ ట్యాంక్స్ కానివ్వండి, ట్రాన్స్మిషన్స్ కానివ్వండి, డిఫరెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటివి క్లియర్గా ఆ ఇండస్ట్రీస్కి కావాల్సినవి, ఫార్మా కానివ్వండి కెమికల్ సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీస్కి కావాల్సిన ప్రోడక్ట్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేసిస్తున్నారు. సో పర్ఫెక్ట్గా వీళ్ళ బిజినెస్ అనేది
ఆ బిజినెస్ కన్నా చాలా బెటర్. సో, మీరిక్కడ ఎక్స్‌పెక్టేషన్‌ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ క్లియర్‌గా వీళ్ళు ఐపీఓకి ఎందుకొస్తున్నారు అంటే, ఫండింగ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ రిక్వైర్స్ ఫర్ కంపెనీ టువర్డ్స్ పర్చేజ్ ఆఫ్ మిషనరీ అండ్ ఎక్విప్‌మెంట్. అండ్ అలానే రీపేమెంట్ ఆఫ్ సర్టెన్ బారోయింగ్స్. అండ్ అలానే ఇన్వెస్ట్‌మెంట్ ఓన్లీ ఓన్డ్ మెటీరియల్ సబ్సిడరీ. అండ్ తర్వాత ఫండింగ్ ఎంకరేజింగ్ గ్రోత్ త్రూ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అక్వైజిషన్స్. క్లియర్‌గా చూసుకోండి, వీళ్ళు ఎక్స్‌పెండిచర్ మిషనరీస్ అండ్ ఎక్విప్‌మెంట్స్‌ని పర్చేజ్ చేయడానికి, రీపేమెంట్ చేయడానికి అండ్ ఓన్లీ మెటీరియల్ సబ్సిడరీలో ఇన్వెస్ట్ చేయడానికి అండ్ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఆబ్జెక్టివ్స్‌లో అడిషనల్ అక్వైజిషన్‌కి, స్ట్రాటజికల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఉపయోగించాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ అలానే ఈ కంపెనీ క్లియర్‌గా ఓన్లీ ఫ్రెష్ ఇష్యూయే కలిగి లేదు. ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది. సో, మీరు 2 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆఫర్ ఫర్ సేల్ ఉంది. ఫ్రెష్ ఇష్యూ ఉంది. సో, మీరు ఈ కంపెనీ నుంచి 2 చూస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ చూస్తున్నారు. ఫ్రెష్ ఇష్యూ చూస్తున్నారు. ఇది పక్కకు పెడితే మనం ఈ కంపెనీ అనేది ఎంత మంచి రెవెన్యూ గ్రోత్‌ని కలిగి ఉంది. అండ్ ఈ కంపెనీకి ఎన్ని బారోయింగ్స్ ఉన్నాయి, ఎంత అసెట్ క్వాలిటీ ఉంది అనేది చూసుకుంటే రెవెన్యూ గ్రోత్ అనేది టైమ్ టు టైమ్ మాత్రం చాలా బాగా పెరుగుతుంది. 22 నుంచి 23కి వచ్చేసరికి డబుల్ అయింది. 23 నుంచి 24కి కొంచెం స్టేబుల్‌గా ఉంది. అండ్ అలానే అసెట్స్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. బట్ బారోయింగ్స్ మాత్రం టైమ్ టు టైమ్ డబల్ అవుతున్నాయి బాస్. సో, ఇక్కడ బారోయింగ్స్ డబల్ అవుతున్నాయన్న మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అన్నీ తొలగిపోతాయి. 1,300 మిలియన్ రూపీస్‌ని వాళ్ళు బారోయింగ్స్‌కే యూజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ బారోయింగ్స్ కూడా మినిమమ్ ఇక్కడ చూపిస్తున్న డాటా కూడా సేమ్ అంతే ఉంది. సో, కంపెనీకి ఎటువంటి బారోయింగ్స్ లేకుండా తీసేస్తున్నారు. సో, ఐపీఓ అనేది బారోయింగ్స్ అన్నిటిని కూడా రెడ్యూస్ చేసిందనుకో, కంపెనీకి మేజర్ స్ట్రెస్ అనేది పోతుంది. రెవెన్యూ నుంచి ప్రాఫిట్‌కి కన్వర్ట్ అయ్యేటప్పుడు మధ్యలో పే చేసే ఇంట్రెస్ట్ అనేటివి చాలా తగ్గుతాయి. సో, అది మనకి బాగా హెల్ప్ అవుతది. అండ్ ఇది పక్కకు పెడితే మనం ఈ కంపెనీ నుంచి 35% ఆఫ్ రిటైల్ కోటా అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. అండ్ క్లియర్‌గా మనకి 35% ఆఫ్ అలాట్‌మెంట్ అనేది ఉంది ఈ ఐపీఓలో. ఈ ఐపీఓ వచ్చేసి జనవరి 6 నుంచి జనవరి 8 మధ్యలో ఓపెన్ కాబోతుంది. ప్రైజెస్ ఇంకా డిసైడ్ కాలేదు. అవి నెక్స్ట్ థర్డ్ ఆర్ ఫోర్త్ వరకి వస్తాయి. సో, మీరప్పుడు ఈ ఐపీఓ ప్రైస్ అనేది ఎలా ఉంది అనేది కొంచెం చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. మొత్తం మిషనరీ 700 చేంజ్ ఉన్నా కూడా అది మంచి రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ అలా ఇవ్వకపోవడానికి చాయిస్ లేదని మాత్రం అనుకోకండి. పక్కా ఉంటది. కొంచెం మీరు జాగ్రత్తగా పక్కా మీ మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఒక మంచి కంపెనీలో ప్లాన్ చేసుకోవాలంటే అది ఈ కంపెనీ అనేది నేను 100% ట్రస్టబుల్‌గా చెప్పగలుగుతాను. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్.